మనం చాలా వరకు ఇప్పటి వరకు కూడా జీపీఎస్ వీటి మీద ఆధారపడతాం. ఈ నావిగేషన్ అనేది హైలీ అక్యురేట్, హైలీ అడ్వాన్స్డ్ అండ్ ప్రెసైజ్ పొజిషన్, అంటే అక్యురేట్ పొజిషనింగ్ చెప్తుంది, వెలాసిటీ, టైమింగ్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా చెప్తుంది అనమాట. అండ్ అక్రాస్ ఇండియానే కాదు, బియాండ్ ఇండియా 1500 కిలోమీటర్ల వరకు కూడా మనకి నావిగేషన్ సేవలు ఈ శాటిలైట్ సిస్టమ్ అందిస్తుంది అనమాట. భారతదేశం చాలా వరకు అక్యురేట్ డేటా కోసం, రిలయబిలిటీ కోసం, టైమింగ్ కోసం, వెలాసిటీ కోసం ఇప్పటి వరకు కూడా మన ఉన్నా సరే నావిక్ సిస్టమ్ ఉంది మంది, దానిలో అంటే పాత వర్షన్ ఉంది, కొత్త వర్షన్ వచ్చేంత వరకు కూడా అక్యురేట్ డేటా కోసం మనం జీపీఎస్ మీద ఆధారపడేవాళ్ళం. ఇక మీదట మనం మన ఓన్ అడ్వాన్స్డ్ నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ వ్యవస్థ మీద ఆధారపడవచ్చు అనమాట. యాక్చువల్లీ మనం నావిక్ అనే ఒక సిస్టమ్ మొదలెట్టాం, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పి. నావిక్లో లేటెస్ట్ వర్షన్ NVS-02 శాటిలైట్ అనమాట. ఈ శాటిలైట్ అనేది ప్రాపర్గా జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టాం అనమాట. ఇది కొత్త తరం నావిగేషన్ శాటిలైట్స్లో సెకండ్ శాటిలైట్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్లో బలం చేకూరుతుంది. ఇస్రో కొత్త తరం నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఈ శాటిలైట్ని IRNSS-1K అని కూడా పిలవచ్చు అనమాట. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇస్రో ఈ ప్రయోగం GSLV F-15 మిషన్ ద్వారా, అంటే GSLV F-15 రాకెట్ ద్వారా లాంచ్ చేస్తుంది అనమాట. GSLVకి ఇది 17th ఫ్లైట్ అని చెప్పొచ్చు. ఈ GSLV F-15 రాకెట్కి ఇండిజినస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇంజన్ ఎక్విప్ చేస్తుంది అనమాట. సో ఇది క్రయోజెనిక్ ఇంజన్ ద్వారా దీన్ని ప్రయోగించారు.